సెలబ్రేషన్ మూడ్ అంటే డెఫినెట్ గా ఏదైనా బలం వస్తుంది అన్నప్పుడు సంతోషంగా ఉండే కార్యక్రమం. ఈ రోజు వరకు ఇప్పుడు ఎనలిస్ట్ గారు చెప్పిన దాంట్లో తీసుకున్నప్పుడు నాకు చాలా కాంట్రడిక్టరీగా ఉంది, ఒక కన్ఫ్యూజ్డ్ గా ఇచ్చినట్టుగా కనపడింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏ మేలు చేయలేదు. 9.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు చేకూర్చడంలో మేలు చేయలేకపోయింది, విఫలం చెందింది. సో కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టాన్ని అమలు చేయాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యపడుతుంది. సో ఆ దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు, నమ్ముతున్నారు అన్నప్పుడు ఇక మళ్ళీ అంటే 9.5 సంవత్సరాలుగా ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు ఈ రెండు అంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీతో టీడీపీ జట్టు కట్టినప్పుడు అది ఏ రకంగా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండు, ఇక్కడ మొత్తం ఫెయిల్ అయిన తర్వాత అంటే నాట్ జస్ట్ భారతీయ జనతా పార్టీ కదా 9.5 సంవత్సరాల పాటు అక్కడి నుంచి ఏ మేలు జరగలేదు అన్నప్పుడు వీరు సాధించుకురావడంలో వీరు కూడా విఫలం చెందారు కదా. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కాదు, ఇక్కడ మెయిన్ థియరీ ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ జగన్ వదిన బాణం ఈసారి డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ జగన్ ఒక బాణం వదిలారు. ఆ బాణం ఇప్పుడు షర్మిల రూపంలో మీ దగ్గరకు వచ్చి జాయిన్ అని చెప్పేసి కృష్ణాంజలి గారు చెప్తున్నారు. ఏంటి దానికి ఆన్సర్ చెప్పండి. సరే, అది వారి ఆలోచన. కానీ ఇప్పుడు ఆవిడ ఆ జగన్మోహన్ అంటే తన సొంత పార్టీని తాను చంపుకోవడానికి తీసుకొచ్చుకొని పెట్టుకుంటాడా? ఇప్పుడు ఏ చిన్నపిల్లని అడిగినా కూడా వైఎస్ఆర్ సిపి దగ్గర నుంచి ఓటు ఎట్లా వైఎస్ఆర్ సిపికి కాంగ్రెస్ పార్టీకి షర్మిల ఎవరికి నష్టం అంటే ఎవరిని అడిగినా కూడా ఫస్ట్ చూపించేది వైఎస్ఆర్ సిపి వైపే చూపిస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మా టార్గెట్ సమానంగా అందరిపైన పోరాడతాం, అది వేరే విషయం. కానీ ఫస్ట్ డైరెక్ట్ గా చూపించే వేలు ఎటువైపు చూపిస్తున్నారు, అటువైపే చూపిస్తున్నారు. ఆ తరుణంలో ఆ నష్టాన్ని ఆయన ఎందుకు కొని తెచ్చిపెట్టుకొని ఆయన ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, క్లియర్ కట్ గా దేర్ ఈజ్ ఎ క్లియర్ డివిజన్. ఏది భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేయడంలో ఇది ఉన్నాడు. అంతకు మించి తెలుగుదేశం పార్టీ, అంతకు మించి పవన్ కళ్యాణ్, ముగ్గురు కలిసి పోటాపోటీగా భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేయడంలో, భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్ట్ తీసుకోవడంలో ఉన్నప్పుడు ఇవాళ ఆల్టర్నేట్ ఫోర్స్ గా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినప్పుడు ప్రజలు డెఫినెట్ గా వేరే మూడో శక్తిగా మా వైపు చూసి మాకు ఓటు అందించేది ఉంటది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆవిడని ఇక్కడ పెట్టి స్థాపించడానికి, లేకపోతే మన మీడియాలో కూడా వార్తలు చూస్తున్నాం కదా, ఆయన సాధ్యమైనంత వరకు ఆవిడని ఆపే ప్రయత్నమే చేసుకుంటున్నారు తప్ప ఆవిడని ఇక్కడ తీసుకురావట్లేదు. సరే, ఇక్కడ తెలంగాణలో ఆమె ప్రచారం చేశారా చేయలేదా, లేకపోతే ఆవిడ పోటీ చేశారా చేయలేదా, ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనేది ఆమె కోరిక ఇక్కడ. అట్లాగే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలని రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని సాధించడం కోసం ఆవిడ అక్కడికి రావచ్చు, లేకపోతే రాజన్న కలలు కన్నా రాజ్యం కావచ్చు, లేకపోతే తద్వారా ఇందిరమ్మ రాజ్యం స్థాపించడం కోసం ఆ రకంగా రావచ్చు తప్ప ఇది ఒక ప్రాంతీయ పార్టీ కాదు. మనం అనుకున్నట్టు ఇష్టానికి అట్లా బట్టి ఏ నాయకుడు ఎట్లా ఊహించుకుంటే అట్లా జరిగిపోవడానికి ఇది ప్రాంతీయ పార్టీ కాదు. ఇది ఒక జాతీయ పార్టీ. దీనికి ఒక విధి విధానాలు, దీని లెక్క వేరుగా ఉంటది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోవడానికి కారణం ఏమి? ఆయన అనుకున్నట్టు, ఆయన ఊహకి ఆయన ఊహించుకున్నట్టు జరగలేదు అనే దానికే కదా ఆయన వెళ్తాం. సో జాతీయ పార్టీ విషయానికి వచ్చేటప్పటికి మన అనాలిసిస్ లు, మన ఆలోచనలు కొంచెం ప్రాంతీయ పార్టీలో ఉన్నట్టుగా జరగవు. అదే ఇప్పుడు అదే ఆయన అనుకున్నట్టు జరగలేదు కాబట్టి ఇప్పుడు ఆయన అనుకున్నట్టు జరిపించేలా చేస్తున్నారు అనేది కృష్ణాంజలి